ఫ్రెండ్స్ ఈరోజు మనం రియల్మీ సబ్ బ్రాండ్ అయిన డీజో కంపెనీ నుంచి అయితే డీజో వాచ్ 2 అన్బాక్సింగ్ అయితే చేద్దాం. బాక్స్ మీద అయితే డీజో వాచ్ 2 అయితే ఉంది. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాచ్ ఫీచర్స్ అనేది నేను అన్బాక్సింగ్ చేస్తూ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అయితే డీజో అని అయితే రాసి ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎంఆర్పి అయితే ఉంది 3999 అయితే బాక్స్ మీద అయితే ఉంది. కానీ ఫ్లిప్కార్ట్లో అయితే మీకు 2300 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఈ వాచ్ యొక్క బయింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, ఈ వాచ్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు ఇందులో డిస్ప్లే వచ్చేసి 1.69 ఫుల్ టచ్తోనైతే వస్తుంది. ఇంక ఇది 2D కర్వ్డ్ డిస్ప్లేతోనైతే వస్తుంది. 3000 బిలోలో అయితే ఇంత పెద్ద డిస్ప్లే ఇచ్చడం అయితే చాలా ఎక్సలెంట్ అయితే అనుకోవచ్చు. ఇంకా ఇందులో బ్రైట్నెస్ వచ్చేసి 600 నిట్స్ అయితే ఉంటుంది. చాలా బ్రైట్ అయితే ఉంటుంది. డైరెక్ట్ మనకు ఎండలకు తీసుకెళ్ళినా కూడా చాలా షార్ప్గా అయితే ఉంటుంది డిస్ప్లే అయితే. ఓకే, మన బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే వాచ్ అయితే ఉంది. ఓకే, వాచ్ అయితే బయటికి అయితే తీద్దాం. వాచ్ అయితే బాగానే ఉంది. పక్కకు పెట్టేసి ఇంకేమేమి వచ్చాయో చూద్దాం. ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మన దగ్గర ఉన్న ఛార్జర్ కేబుల్తో అడాప్టర్తో అయితే మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే మ్యాగ్నెటిక్తో అయితే వర్క్ చేస్తాయి. ఓకే, మన కేబుల్ అయితే ఇంకా యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఓకే, యూజర్ మాన్యువల్ అయితే ఇస్తున్నారు. ఎలా యూజ్ చేయాలనేది, ఎలా కనెక్ట్ చేయాలనేది చూసుకోవచ్చు. ఓకే, ఇక వాచ్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. రబ్బర్ స్ట్రిప్స్ అయితే చాలా స్టిఫ్నెస్ అయితే ఉంది. ఇంకా ఓకే, ఈ వాచ్కి వచ్చిన సీల్ అయితే ఒకసారి రిమూవ్ చేద్దాం. ఓకే, వాచ్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే కనబడుతుంది. వాచ్ డిజైన్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. సైడ్స్కి అయితే మనకు మెటల్ బాడీతోనైతే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా మెటల్ బాడీతోనైతే వస్తుంది. వాచ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకైతే బటన్ అయితే ఉంది, చూసుకోవచ్చు. బటన్తోనైతే బ్యాక్ అయితే రావచ్చు. పవర్ అయితే ఆన్ చేద్దాం ఒకసారి వాచ్ని అయితే. మనకు ప్లేస్టోర్లో వచ్చేసి డీజో యాప్ అయితే మనకు ప్లేస్టోర్లో అయితే అందుబాటులో ఉంది. మనం డైరెక్ట్ అయితే వాచ్ని అయితే యాప్కి అయితే కనెక్ట్ చేసి చూద్దాం. ఓకే, వాచ్ అయితే క్యూఆర్ కోడ్ అయితే వచ్చింది. క్యూఆర్ కోడ్ అయితే డిటెక్ట్ చేసి కనెక్ట్ అయితే చేద్దాం. వాచ్ని అయితే కనెక్ట్ చేస్తాను. ఓకే, కనెక్ట్ అయితే అవుతుంది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఓకే, అలో చేస్తే మనకు కనెక్ట్ అయితే అయిపోతుంది. ఓకే, వాచ్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఒకసారి వాచ్ అయితే చూద్దాం. స్క్రోల్ అప్ చేస్తే మనకు కింద కొన్ని ఫీచర్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. బ్రైట్నెస్ అయితే చాలా షార్ప్గా అయితే ఉంది. ఓకే, మనం ఒకసారి అయితే ఈ ఫీచర్స్ అయితే ఒకసారి చూద్దాం ఏమేమి ఇచ్చారనేది. ఇంకా వాచ్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకు స్టెప్స్ అండ్ క్యాలరీస్ అయితే చూపిస్తుంది. ఇంకా వచ్చేసి స్లీప్ మానిటరేజ్ అయితే చూపిస్తుంది. ఇంకా హార్ట్ రేట్ అయితే చూపిస్తుంది. వెదర్ చూపిస్తుంది. ఇంకా మ్యూజిక్ కంట్రోల్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనం మ్యూజిక్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, మన హోమ్ పేజ్ నుంచి ఇంకా రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. డూ నాట్ డిస్టర్బ్ ఉంది, బ్యాటరీ సేవ్ మోడ్ ఉంది, ఫ్లాష్ ఉంది, సెట్టింగ్స్ అయితే ఉంది. ఫ్లాష్ అయితే మనకు లెవెల్స్ అయితే అడ్జస్ట్ అయితే అవుతుంది డబుల్ ట్యాప్ చేస్తే. ఓకే, మనం స్క్రోల్ అప్ చేస్తే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి కదా, చూద్దాం ఒకసారి అయితే. ఓకే, యాక్టివిటీస్ అయితే ఉంది, హార్ట్ రేట్ ఉంది, SpO2 ఉంది, స్లీప్ మానిటర్ ఉంది, వర్కౌట్స్ ఉంది, వర్కౌట్ రికార్డ్స్ అయితే ఉంది, అలారము, వెదరు, స్టాప్ వాచ్ ఉంది, టైము, మ్యూజిక్, ఇంకా ఫైండ్ మై యాప్ ఉంది, ఫైండ్ మై ఫోన్ అయితే ఉంది, సెట్టింగ్స్ అయితే ఉంది. ఓకే, ఈ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనము మొబైల్ ఫోన్లో ఇచ్చిన యాప్ ఫీచర్స్ ఏమున్నాయో అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఓకే, ఇంటర్ఫేస్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంది. ఫ్రంట్ అయితే మనకు కాలర్ రిమైండ్ అయితే ఉంది. మనకు కాల్ చేసినప్పుడు అయితే వాళ్ళ నేమ్ అయితే చూపిస్తుంది. ఇక కెమెరా అయితే ఉంది. ఇక్కడైతే మనకు కెమెరా బటన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం కెమెరా అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫోటో అయితే వస్తున్నాయి. ఇంకా బ్యాక్
ఓకే, నోటిఫికేషన్ రిమైండ్ అయితే ఉంది. ఆన్ చేసుకుంటే మనకు నోటిఫికేషన్స్ వస్తే చూపిస్తుంది. దీనికైతే మనం ఒకసారి అయితే దీనికి పర్మిషన్ అయితే ఇవ్వాలి. యాప్లో అయితే డీజో యాప్కి అయితే నోటిఫికేషన్ పర్మిషన్ అయితే ఇవ్వాలి. ఓకే, నేను పర్మిషన్ అయితే ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు డ్రింకింగ్ రిమైండ్ అయితే ఉంది. మనం ఎప్పుడైతే వాటర్ తాగాలనేది రిమైండ్ అయితే చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డు నాట్ డిస్టర్బ్ మోడ్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెల్త్ మానిటైజేషన్ అయితే ఉంది. ఇంకా మన ఫ్యాక్టరీ రీసెట్ ఉంది. వాచ్కి ఏమైనా అప్డేట్స్ వస్తే ఇక్కడ నుంచి అయితే మనం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచే మనకు వాచ్ ఫేసెస్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళు మేము చెప్తున్న వరకు అయితే 100 వాచెస్ ఫేసెస్ అయితే ఉంటుందని అంటున్నారు. మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఒక వాచ్ ఫేస్ అయితే నేను అప్లై చేస్తాను, ఒకసారి చూడొచ్చు. అప్లై అయితే అవుతుంది, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అప్లై అయితే అయిపోతుంది. ఓకే, అప్లై అయితే అయిపోయింది, చూడవచ్చు. ఓకే, ఇందులో వచ్చేసి అలారం అయితే ఉంది. ఫైండ్ మై డివైస్ అయితే ఉంది. మనకు వాచ్ అయితే అలారం అంటే వైబ్రేట్ అయితే అవుతుంది. ఇంకా మనం వాచ్లో వచ్చేసి ఫైండ్ మై ఫోన్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, మనకు స్క్రోల్ డౌన్ చేసినాక లాస్ట్కి అయితే ఫైండ్ మై ఫోన్ అయితే ఉంటుంది. అది మనమైతే ప్లే అవుతాక మనకు మొబైల్లో అయితే సౌండ్ అయితే వస్తుంది. ఇంకా ఈ వాచ్ వచ్చేసి 260 mAh బ్యాటరీతోనైతే వస్తుంది. వీళ్ళు చెప్తున్న వరకు అయితే 10 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని అంటున్నారు. ATM వాటర్ రెసిస్టర్తోనైతే వస్తుంది. ఓకే, ఈ వాచ్లో మనకు వాట్సాప్ మెసేజ్ వచ్చినా ఎలా చూపిస్తుందో చూడవచ్చు. మనకు నోటిఫికేషన్ అయితే ఇలా చూపిస్తుంది. మనమైతే ఆల్ క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి కాల్ చేసినప్పుడు అయితే ఇలా అయితే వస్తుంది. కాల్ అయితే రిజెక్ట్ చేసుకోవచ్చు, కానీ సైలెంట్లో అయితే చేయరాదు. రేజ్ ఏ హ్యాండ్ అయితే చాలా యాక్యురేట్ అయితే ఉంది, చూడవచ్చు. చాలా యాక్యురేట్గా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే డీజో వాచ్ 2 అన్బాక్సింగ్ వీడియో అయితే. ఈ వీడియో నచ్చుంటే లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.